వెల్కమ్ టు సిరి క్రియేషన్స్. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి ఆలు టమాటా కర్రీ చేశానండి. చపాతీలోకి రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలు టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ముందుగా కర్రీ కోసం ఆలుగడ్డలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్తో ఒకటి లేదా రెండు సార్లు బాగా వాష్ చేసుకున్నాను. చూడండి, ఇలా వాష్ చేసుకోవాలి. అలాగే కర్రీ కోసం 4-5 టమాటాలని, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్ని కట్ చేసుకుని పక్కకు తీసుకుందాం. ముందుగా కర్రీ కోసం ఆలుగడ్డలను తీసుకొని పీలర్తో పీల్ చేసుకున్న తర్వాత ఇలా మీకు నచ్చిన సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇలా వాటర్తో 1 లేదా 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాష్ చేసుకోవాలి. అలాగే 5-6 టమాటాలని, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని బాండి హీట్ అయ్యాక ఇందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు రిమ్మి వేసుకోండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి కలుపుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి సరిపడా పసుపు యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా అల్లం వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డలోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే ఆలుగడ్డలు త్వరగా ఉడికిపోతాయి. గరిటెతో ఇలా మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూడండి, ఆలుగడ్డ ఉడికిపోయాయి. ఇప్పుడు ఇంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇంతకుముందు ఆలుగడ్డలో వేసుకున్నాం కదండి సాల్ట్. సో ఇప్పుడు టమాటాలకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలపెట్టకుండా ఇలానే మరి 1 నిమిషం ఉడికించుకోండి. టమాటాలు ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా కారాన్ని వేసుకోండి. మీరు ఎంత తింటారో చూసి వేసుకోండి. ఇప్పుడు ఈ కారం మొత్తం కలిసేలా కలుపుకోండి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది, కర్రీ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి తరిమి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ టమాటా కర్రీ రెడీ అయ్యింది. ఇంతే అండి, చాలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ రైస్లోకైనా పూరీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే
నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే